మండలంలో సర్వసభ్య సమావేశం ప్రోటోకాల్ వివాదంతో రసవత్తరంగా మారింది. బుధవారం మండల అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించిన సమావేశాన్ని ఎంపీపీ ఎస్ లలితకుమారి, ఎంపీటీసీలో సర్పంచులు బాయ్కాట్ చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ లలితకుమారి మీడియాకు తెలిపారు. అయితే కొన్ని శాఖల తప్పిదాల కారణంగా సమావేశాన్ని రద్దు చేయడం సరికాదని ఎంపీడీఓ వివరణ ఇచ్చారు. సమస్యలను త్వరలో పరిష్కరించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ అభివృద్ధి పనులపై చర్చించాల్సిన సమావేశం మొత్తం ప్రోటోకాల్ వివాదంగా మారడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పరం విమర్శలు చేసుకోవడం ఏంటి అంటూ మండల ప్రజలు గుసగుసలు చేస్తున్నారు. మాకు ట్రైబల్ వెల్ఫేర్ డీగర్ అంటే చైతన్య గారు ఐటీడీఏ నుండి ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి, 15 వర్కులు జరుగుతున్నాయి. కానీ ఒక్క వర్క్ కూడా ఎక్కడ మాకు ఇంటిమేషన్ అన్నది లేదు. అదే విధంగా ఈ 1.5 అంటే ఈ సంవత్సర కాలంలో జరిగే వర్కులన్నీ కూడా ఎక్కడ మాకు ఒక శిలాఫలకంగానే, అదే విధంగా వర్కులకు ప్రోటోకాల్ విషయంలో కూడా మేము ఈ రోజు ఈ సర్వసభ సమావేశంలో ఎంపీటీసీలు అలాగే ఎంపీటీసీలతో అందరూ కూడా ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. మాడిమిల్లి మండల కోఆప్షన్ మెంబర్ నేను. ఈ రోజున జరగాల్సిన జనరల్ బాడీ మీటింగ్ బాయ్కాట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మాడిమిల్లి మండలంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి అనేకమైన వర్కులు ప్రారంభం చేయడం జరిగిందండి డిఈ చైతన్య గారి ఆధ్వర్యంలోని. అయితే ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా ఆహ్వానించలేదు. మరి ముఖ్యంగా కనీసం భూమి పూజ కార్యక్రమం చేసి ఒక కొబ్బరికాయ కూడా కొట్టిన పరిస్థితి లేదు. దాని దృష్ట్యా ఈ రోజున జరగవలసినటువంటి జనరల్ బాడీ మీటింగ్ మేము అందరం కూడా ఎంపీపీ గారు, మరి ముఖ్యంగా ఎంపీటీసీ అందరం కూడా కలిసి బాయ్కాట్ చేయడం జరిగిందండి. అధికారులకు, ముఖ్యంగా ఎంపీటీసీ గారికి నమస్కారం. సో థింగ్ ఏంటంటే, నేను ఇక్కడ ఇప్పుడు నాకు చర్చించడం జరిగింది ప్రోటోకాల్ విషయం. సో నేను ఎంపీపీ గారితో కూడా చెప్పినంటే, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పర్టికులర్ ప్రోటోకాల్ ఇష్యూ ఒక డిపార్ట్మెంట్ నుంచి, బీట్ ఎనీ పిఆర్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా మీకు పర్టికులర్ ఇన్స్టెన్స్ లో ప్రోటోకాల్ ఇష్యూ ఉంటే మా దృష్టికి తీసుకురండి. డెఫినెట్ గా మేము దాని మీద విల్ టేక్ నెసెసరీ యాక్షన్ చెప్పాము. బట్ ఇది కూడా లిస్ట్ ఇస్తామని చెప్పారు. సో నేను చెప్పింది కూడా ఏంటంటే, అధికారులు అందరూ అంటే బట్ సమ్ ఆఫ్ ద అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రోటోకాల్ క్లియర్ గా పాటిస్తున్నారు, ఏ ప్రోగ్రామ్ చేయడం చెప్తున్నారు. సో దానికి మీకు పర్టికులర్ ఇన్స్టెన్స్ లో కానీ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ లో ఏదైనా ఇష్యూ ఉండి ఏదైనా ఇన్స్టెన్సెస్ ఉంటే డెఫినెట్ గా మా దృష్టికి తీసుకురండి అంటే ఆ లిస్ట్ కూడా ఇస్తామని చెప్పారు. సో ఎక్కడెక్కడైతే ఏ ఇష్యూస్ లో శంకుస్థాపన కానీ ప్రోటోకాల్ వైలేషన్స్ అయిందో ఆ లిస్ట్ ఇస్తామని చెప్పారు. సో బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ లిస్ట్ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఇవ్వలేదో వారికి అందరికీ కూడా మేము ఇంటిమేట్ చేయడం, గట్టిగా వారికి ఎలా తీసుకోవాలో అది కూడా చెప్పడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐఎమ్ రియిటరేటింగ్ ఇట్. ఇప్పుడు అధికారులంతా మాత్రం అందరూ కాదు, దేర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ వేర్ సమ్ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఆర్ నాట్ గివెన్ ఎనీ ప్రోటోకాల్ కరెక్ట్ గా ఇవ్వలేదని చెప్పి నోటీస్కి వచ్చింది. ఆ లిస్ట్ కూడా ఇస్తామని చెప్పారు. వెన్ వి గెట్ దట్ లిస్ట్, ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఇవ్వలేదో, ప్రోటోకాల్ చేయలేదో వాళ్ళకి పర్టికులర్ నోటీసెస్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ గారికి ఎంపీపీ గారికి చెప్పాలి. అలాగే ఏ ఊళ్ళో జరిగితే ఆ లోకల్ ఎంపీటీసీకి, సర్పంచ్కి తెలియపరచాలి. ప్రత్యేకంగా ప్రోటోకాల్కి ఓ జీవో, ఒక బుక్ ఉన్నది, మీ అందరికీ తెలుసు నేను అనుకుంటున్నాను. ప్రోటోకాల్ కానీ మీరు పాటించినట్లయితే ఆ శిలాపలకం ఉంటుంది. ఎందుకు బాయ్కాట్ చేసాము? ఎందుకంటే ప్రతి మీటింగ్ లో కూడా మేము కూడా మేము తెలియపరుస్తున్నాం, ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుందంటే అధికారంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరిని కూడా ఆహ్వానించాలని మీకు గతంలో ప్రతి మీటింగ్ లో మేము చెప్పడం జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. సార్ ఏమన్నా అధికారులను రాశాం కాబట్టి అందరూ వచ్చేస్తున్నారండి, మీరు ఇండివిజువల్ గా రాయండి అన్నారు. ఇండివిజువల్ గా రాస్తే ఆ అధికారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయడమో, లేకపోతే వీఆర్ పెట్టడమో, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడమో జరుగుతుంది. కాబట్టి మేము ఆ పని అయితే మేము చేయలేదు ఈసారికి. కానీ ఖచ్చితంగా మీరందరూ ఆలోచించుకోండి, మీరు ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగినప్పుడు మీ పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఖచ్చితంగా మీరు ఆహ్వానించాలి. ఒక నోటీస్ పంపిస్తారు, ఇష్టం ఉన్నవాడు వస్తారు, ఇష్టం లేని రాదు, అది పెద్ద విషయం కాదు. కానీ అధికారులు అయి ఉండి మీరు ఆ నోటీస్ పంపించడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మాకు కొంచెం బాధకరంగా ఉందండి. అదేవిధంగా ప్రోటోకాల్ ఎవరెవరు ఎలా పాటించాలన్నది బుక్ ఉంది. ఆ బుక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అందరికి సర్వ్ చేస్తాను.
ఇది నా తరఫున నేను చెప్పదలసిన విషయం చెప్పింది.